నమస్కారం అండి, హెల్దీ వన్కి స్వాగతం. మీ అందరికి ఈ రోజు నేను ఏంటి అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రెసిపీ అండి, చాలా హెల్దీ రెసిపీ. ఈ ఆకుకూర ఏంటి అంటే ఎర్ర గల్జేరు ఆకు. దీన్ని ఏమంటారంటే ఎర్ర గల్జేరు ఆకు. దీని కాడలు ఎర్రగా ఉంటే ఎర్ర గల్జేరు ఆకు, తెల్లగా ఉంటే తెల్ల గల్జేరు ఆకు. యాక్చువల్ గా ఇది మన టెర్రస్ గార్డెన్ ఎవరైతే పెంచుతుంటారో వాళ్ళకి ఇది మన తొట్టులో పెరుగుతుంది. కాకపోతే ఇది ఏంటో తెలియదు, దీని ఔషధ విలువలు తెలియక పడేస్తుంటామండి. కాకపోతే ఇయర్లీ ఒక 1-2 టైమ్స్ దీన్ని తింటే హెల్త్ కి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసాం, షార్ట్ కూడా పోస్ట్ చేసాం, మీరు అందరు చూడండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా హెల్దీ రెసిపీ కూడా అండి. దీనికి కావాలి ఏంటంటే అండి, ఫుల్ కప్ ఆఫ్ ఎర్ర గల్జేరాకు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, పచ్చి. ప్రిపేర్ చేసే రెసిపీ ఏంటంటే అండి ఎర్ర గల్జేరు ముద్దకూర. దీన్ని వచ్చేసి చూపించేస్తాను. ఇదిగోండి, మనం ఒక కుక్కర్ తీసుకొని ఫస్ట్ అందులో ఆయిల్ వేసేసుకోవాలి. వేసాం కదా, అందులో ఏంటి అంటే జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు పెసరపప్పు వేసి లైట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనము. ఇది లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గా ఫ్రై అయిపోయి మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే టైంలో ఇందులో మనం పసుపు, మనం తీసుకున్న కూర అంతా ఇందులో పెట్టేసేయాలి. మనం యాక్చువల్గా ఏంటంటే ఆకుకూరలు కట్ చేసిన తర్వాత కడగొద్దండి, కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. అప్పుడు అందులో ఉన్న పోషక విలువలు పోవండి. ఇంత కూర ఉంది కదా, ఇప్పుడు మనం వండేసరికి చాలా తక్కువ అయిపోతుంది, మీరే చూద్దరు. కానీ ఇదంతా వేసిన తర్వాత ఇందులో మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్ ఎలా ఉంటే దానికి అంతట్టు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మనకు పప్పు చాలా తక్కువగా, ఆకు ఎక్కువ కనిపిస్తుంది కదా, అయిన తర్వాత చూద్దాం. ఆకే తక్కువ అయిపోతుంది, పప్పు. 3 విజిల్స్ వచ్చేసింది, మన కర్రీ రెడీ అయిపోయింది. 2 విజిల్స్ అయిపోయింది కదా, మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసాం, ఇదిగోండి చెప్పాను కదా, పప్పు అది కర్రీ అసలు యాక్చువల్ ఈక్వల్ లో కనిపిస్తుంది, చూసారా? ఇంకా కొంచెం పప్పు ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఇలా ముద్దగా అయిపోతుందండి. ఇలా ముద్ద కూర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. దీని ఆకేంటి అంటే మనకు తోటకూర టేస్ట్ వస్తుందండి. మన ముద్ద కూర ఎర్ర గల్జేరు కర్రీ, పెసరపప్పు, ఎర్ర గల్జేరు ముద్ద కూర రెడీ అయిపోయింది. చూసేయండి ఎంత ఎమ్మీగా ఉందో. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మన హెల్త్ బాగుంటుంది, మన పిల్లల హెల్త్ బాగుంటుంది, మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటామండి. ఆకుకూరలు ఏదో రకంగా పిల్లలకి ఇవ్వాలి. ఇలాంటి అరుదైన ఆకుకూరలు దొరికినప్పుడు కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా దీన్ని ఉపయోగించడానికి ట్రై చేయండి.